జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయంలో కూటమిని పదే పదే హెచ్చరిస్తున్నారు. కానీ కూటమి దాన్ని కానుకోవడం లేదు. అదేంటంటే, ఇప్పుడు మీరు నడిపిస్తున్న తీరు, ఇదే తీరు, ఇదే రకమైన హింస, ఇదే రకమైన కేసులు, ఇదే విధమైన పరిపాలన మీరు నడిపించుకుంటూ వెళ్తున్నారో, రేపు ఇదే కల్చర్‌గా మారిపోతుంది. కల్చర్‌గా మారిన తర్వాత వ్యవస్థ ఎవరి చేతుల్లోను ఉండదు. అప్పుడు వ్యవస్థ మొత్తం మొత్తం మారిపోతది. అప్పుడు ఎవ్వరు ఏమి చేయలేరు. అప్పుడు ఇప్పుడు మీరేదైతే చేస్తున్నారో అది మీకు తిరిగొస్తది అంటూ ఆయన హెచ్చరిస్తున్నారు. అయినా కూటమి నాయకులు ఇప్పటికీ దాన్ని గమనించుకోవడం లేదు. రోజు రోజుకి విపరీతంగా మారిపోతున్నారు. ఒక పక్క సిదిరి అప్పలరాజు గారిని కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొక పక్క ముస్తఫా గారి గురించి అది కూడా కొంచెం దారుణమైన విషయం. ఆయనకి ఆ కేసుకి ఆయనకి ఏమి సంబంధం లేదు. కానీ ఆయన్ని కేసులో ఇరికించి అరెస్ట్ చేసి ఆ కారులు సీజ్ చేసి ఇలా రకరకాల విధానాలు చేస్తున్నారంటూ వార్తలొస్తున్నాయి. అయితే వీటి గురించి మనం పక్కన పెడితే ఈరోజు జగన్ గారి పర్యటనలో ఒక దారుణం జరిగింది. అది అందరూ గమనించారో లేదో తెలీదు. అదేంటంటే జగన్ గారిని చూడడానికి వస్తున్న జనంపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అది దారుణంగా జరిగింది. కానీ వస్తున్న జనానిపై లాఠీ చార్జ్ చేయటం అంటే అది హర్షించదగ్గ విషయం కాదు. ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు ఇలాగా. కానీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి వస్తున్న జనాన్ని ఇంతకుముందు గోతులు తవ్వేయడం, రోడ్లు ఆపేయడం రకరకాల విధానాలుగా చేశారు. కానీ ఇప్పుడైతే ఏకంగా నేరుగా లాఠీ చార్జ్ చేస్తున్నారు. చూడండి. ఒక విషయం ఏంటంటే, నేను అడగట్లేదని చెప్పేసి చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. ప్రతి వీడియో పూర్తిగా చూడండి. చూడడం వల్ల మీకు కావాల్సిన సమాచారం తెలుస్తుంది. ఓకే, నేను పెట్టిన ఉద్దేశం కూడా మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఈ విధంగా చేసుకుంటూ పోతే రేపు వేరే ప్రభుత్వం అంటే ఒకవేళ జగన్ గారి ప్రభుత్వం వచ్చిందనుకోండి, ఆయన పర్యటనకు వచ్చిన జనాన్ని ఆఫ్ చేస్తున్నారు. ఒకవేళ రేపొద్దున్న ఆయన కూడా అటువంటి యాక్షన్ తీసుకుంటే అప్పుడు గగ్గోలు పెడతారా పెట్టరా? ప్రభుత్వం రాక్షసత్వం, సభలు పెట్టుకోనివ్వట్లేదు, పర్యటన చేయనివ్వట్లేదు అంటూ గతంలో జరిగినాయి కదా, అదే కంటిన్యూ అవుతుంది. ఆల్రెడీ వ్యవస్థ మారిపోయింది. వ్యవస్థను మార్చేశారు, నాశనం చేశారు. ఇది రాజకీయాలంటే వ్యక్తిగత కక్షలు. ఒక పార్టీ వాడు వేరే పార్టీ వాడితో మాట్లాడకూడదు. ఓకే, ఒక పార్టీ వాడు వేరే పార్టీ వాళ్ళ కార్యక్రమంలోకి వెళ్ళకూడదు. ఇదే విషయాలు. అంటే ఇక్కడ మొత్తానికి డ్రెస్సులు మార్చేసుకున్నారండి. కొంతమంది ఏకంగా పార్టీ డ్రెస్నే యూనిఫామ్గా మార్చేసుకున్నారు. ఓకే, ఒంట్లో రక్తాన్ని కూడా కొంతమంది ఆ విధంగా మార్చేసుకుంటారేమో. వాళ్ళకి సిగ్గు శరం మానం మర్యాద ఏమీ లేదు. ఎవడైనా సరే, ఏ పార్టీ అయినా సరే రాజకీయాలు అనేవి ప్రజలకి శ్రేయస్సు చేకూర్చడానికి, అంతేగాని మన వ్యక్తిగతమైన కక్షలు తీర్చుకోవడానికి, మన దర్పాలో మన దర్జాలు చూపించుకోవడానికి కాదు అనేది నా ఉద్దేశం. ఓకే, దీనిపైన ఉపమాలు చపాతీలు పెట్టాల్సిన అవసరం ఎవరికి ఉండదు. కానీ ఏం చేయలేరు. ఎంత జనాన్ని ఆపగలరండి? ఎంత జనమైనా ఆపుతారు? వందలో పదులో అయితే ఆపగలరు. వేలు లక్షల్లో ఉన్న వాళ్ళని ఎవరు ఆపగలరు? ఇప్పుడు అంత రేంజ్లో పోలీసులు ఉండరు కదా. ఆ విధంగా అంతమంది పోలీసులను పెట్టాలనుకుంటే మొత్తం రాష్ట్రం అంతా పోలీసులను పిలవాలి. అవును కదా. పాపము ఈ మధ్యలో పోలీసులు నలిగిపోతున్నారు. ఓకే, ఖచ్చితంగా పోలీసులు నలిగిపోతున్నారు. ప్రభుత్వం ఇది ప్రతి విషయాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం. ఏమండి, ఆయన ఎక్కడో పర్యటనకి వెళ్తున్నాడు, ఎవరినో చూడడానికి, ఎవరినో ములాఖాత్ చేయడానికి వెళ్తున్నాడు. ఓకే, అక్కడ జనం వచ్చారు ఆయన చూడడానికి. దానికి ఎందుకంటే ఆటంకపరచడం అవసరం ఏంటి? ఆయనకి ఆటంకపరచడం వల్ల గొప్ప ఏమొస్తుంది చెప్పండి? ఎప్పుడైనా సరే మన రాజకీయ నాయకులు ఎక్కడ బ్యాడ్ అవుతున్నారంటే, ఇప్పుడు ప్రతిపక్షాలు లేకపోతే ప్రత్యర్థులు ఏదైనా కార్యక్రమం చేసుకున్నప్పుడు వాళ్ళకి ఆటంకాలు కలిగించడం అనేది ప్రజల్లో దానికి బ్యాడ్ సమాచారం వెళ్తుందా చెప్పండి. ఎందుకు ఇలా చేస్తున్నారు వీళ్ళు అని ఒక సామాన్యుడిగా నాకు అలాగే అనిపిస్తుంది. ఏ పార్టీ అయినా సరే వాళ్ళ కార్యక్రమాన్ని వాళ్ళు చేసుకునే వాళ్ళే. అది రాజ్యాంగం కల్పించిన హక్కులు అవి.
దాన్ని ఎందుకు ఆప్ చేయడం? పర్మిషన్ అంటారా? పర్మిషన్ తీసుకుంటారు. పర్మిషన్ లేకపోతే ఆటంకపరచడం అది వేరు. ఖచ్చితంగా అది ముందే ప్రకటిస్తున్నారంటే పర్మిషన్లు ఉంటాయి. పర్మిషన్లు తీసుకుంటారు. కానీ కొన్నింటికి పర్మిషన్లు అవసరం ఉండదు. కానీ అక్కడ లేనిపోని సెక్షన్లు పెట్టేయడం, జనం తిరగకుండా చేసేయడం, ఇవన్నీ కక్షపూరిత రాజకీయాలు. ఈ విధమైన రాజకీయాలు భవిష్యత్తులో మంచిది కాదు. ఎప్పటికీ మంచిది కాదు. భవిష్యత్తు ఏంటి ఎప్పుడైనా. ఇది నా ఉద్దేశం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి హైప్ ఇవ్వండి, ఎక్కువ మందికి చేరాలి. ఓకే, అదేవిధంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఒక విషయం ఏంటంటే నేను అడగట్లేదని చెప్పేసి చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పూర్తిగా చూడండి. ప్రతి వీడియో పూర్తిగా చూడండి. చూడడం వల్ల మీకు కావాల్సిన సమాచారం తెలుస్తుంది. ఓకే, నేను పెట్టిన ఉద్దేశం కూడా మీకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.